But there is no non-veg. ప్రసాదాలలో వెజ్ నాన్ వెజ్ ఉంటాయా? ఏమన్నా దమాకు ఉండి మాట్లాడుతున్నావా? Non-veg ఏమంటారు? ఇదేంటో అయితే అరే నీ అబ్బా. There is no animal fat. ఆయన చెప్తాడు సాక్షి రిపోర్ట్ రాపకుండా ఎనిమల్ ఫ్యాట్ అని. ఇంకేమవుతావు ప్రధానమంత్రి? జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు ఆయన. అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కిందికి వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇది కల్తీ జరిగింది. కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ముందు జగన్మోహన్ రెడ్డిని ఈడు సీడ్స్ తంతే గానీ ఆడ వెనకాల ఉన్న అనుచరుల మొత్తానికి సిగ్గొచ్చుద్ది. మా హయాంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, మేము చేయలేదని. ఆపవేని నంగనాచ నాటకాలు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని అనడం కూడా తప్పేనేమో. ఎందుకు? నెయ్యిలో అదో ఇదో కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అది అసలు నెయ్యి కాదు అన్నప్పుడు కల్తీ నెయ్యి అనే మాట తప్పే అవుతుందిగా. ప్రవచనాలు చెప్తూ మీరేదో పెద్ద హైందవుల్లాగా ఏ రోజు మీరు దేవుణ్ణి గౌరవించారు? తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ రూపంలో వేసుకున్న నమూనా. చెబితే బాగుండదు కానీ ఎవడో కామెంట్లో పెట్టాడు గుడిసేటి ఎదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన ఎదవా. వారి యొక్క ధర్మపత్ని భారతిరెడ్డి గారు ప్రసాదం పెడితే ఆ యొక్క సెక్యూరిటీ వచ్చి పేపర్ కూడా ఇస్తే ఆ పేపర్ లో పెట్టేస్తుంది. దేవుడి మీద భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు. ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి? చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి? ఇంకో ఆవిడైతే భూమికి ఇంత ఉంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. మాధవి గారు పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయటానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు. జగన్ అన్న సైగ చేస్తే చాలు. చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? మా నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చూసాను సీసీటీవీలో. జగన్ గారి సైనికులం మేము, మా మీద చేయి పెడితే జగన్ ఊరుకోడన్న విషయం తెలుసుకోండి. రోజా మేకప్, వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. ఓకే సెకండ్ అండి. రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే, ఏది నోటుకొస్తే అది మాట్లాడక తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే. చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరనంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తా ఉన్నారు. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. అంబట్ రాంబాబు మాత్రం ఎక్కడా కూడా తలదించినటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అని. ఏంటి సార్ అది? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అని. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైల్లో ఉంటారు. అటు చూడు బే. భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు?
అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 170. ఎన్ని సీట్లు గెలిచింది మీరు? అట్టుమని 10 గెలవాలి. అలా ఎక్కడ పెట్టుకోవాలి అర్థమవుతుందా? ఒక పంటకు వేయడానికి ఎన్నిసార్లు యూరియా వేస్తారు, ఎంత యూరియా ప్రతిసారి వేస్తారో కూడా నాకు తెలియదు లెక్క. 1 minute. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డని అంటారు కదా. ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? అసెంబ్లీ సెషన్ అటెండ్ అవుతారా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఒక ఎమ్మెల్యేవు నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు? ఏమని చెప్పగలుగుతాం? ఒరే అమ్మ, చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా ఉంటావు, పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. చూడు, నేను చెప్పిన దానికి రిప్లై గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా? మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. చెప్పి తగలడు. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. నేను చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. చూసుకో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. 1 minute. My name is Megan sir. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది. జగనన్న టేబుల్ లో ఫ్రీ ఫైర్ ఆడుతుంది. చూసుకో. చెప్పుకో భయం. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. మన వైసీపీ పార్టీకి సంబంధించి డిజిటల్ బుక్ లో నమోదవుతున్న కేసుల వివరాలు చూద్దాం. కేసుల వివరాలు: సొంత బాబాయిని గొడ్డలతో హత్య చేసి అధికారం కోసం ఎందుకు నా మరణాన్ని రాజకీయ ఆటగా వాడుకుని నీ దుర్మార్గానికి అడ్డు ఆపు లేకుండా చేసావు కదా రాక్షసుడు నువ్వు, వైఎస్ వివేకానంద రెడ్డి. ఏంటి బావా ముగ్గురితో చిన్నలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? కుటుంబ ఆస్తులను దోచేసి నీ పక్కన నిలబడి ఉన్న నన్ను ఎందుకు మోసం చేసావు శర్మిల? ఓకే, సెకండ్ అండి. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి వచ్చిందయ్యా వయ్యారి. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు.
నాకు అర్థం కాలేదు సార్. లక్షలు చేసే పని ఇది. పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏం చదవటం సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. రోజా మేకప్ అరే బాబా వైఎస్ఆర్సిపి బ్యాకప్, జగన్ లాకప్. వచ్చాడు తలగీసేదాం పాన్ పరాక్. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి, నీకు, బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత వాళ్ళు వచ్చి కనపడి వెళ్తారు రోజు. ఇది చూడు. చూస్తాం, అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు బొచ్చు బేగమన్నావు కదయా, రాయి వాళ్ళ బయటకి తమ్ముంటే రా, నీ ఇంటి ముందుకు వచ్చారా? బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు.